మాట్లాడుతున్న కిషన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెద్దలు శ్రీ వెంకయ్య నాయుడు గారిని అమూల్య సందేశాన్ని అందించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీ శుక్లా గారు, ఈ కార్యక్రమ నిర్వాహకులు గౌరవనీయ కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన యువతీ యువకులు అందరికి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ ముందస్తు శుభాకాంక్షలు. రేపు యావత్తు ప్రపంచం యోగా దినోత్సవం జరుపుకోబోతుంది. యోగా వల్ల ప్రయోజనం ఏందని మొన్న మధ్య ఒక అతను నన్ను అడిగాడు, నాకేంటి వస్తుందని. యోగా చేస్తే నువ్వు యోగ్యుడు అవుతావురా అని చెప్పాను నేను. యోగా వల్ల నాకేమొస్తుందంటే యోగ్యుడు అవుతావు అని. యోగ్యుడు అంటే అన్ని విధాలా సమర్థుడైన పనికి వచ్చేట మనిషి దాకా అని చెప్పారు. ఈ యోగా మార్గంలోని గంభీరమైన పరమార్థాన్ని విశ్వసించి ఇక్కడ జరుగుతున్న ఈ అద్భుతమైన 24 గంటల ముందస్తు మహోత్సవంలో పాల్గొంటున్న మీ అందరినీ హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక. ఇంతకంటే గొప్ప కానుక మరే ఉండదు. ఎందుకంటే యోగా యునైట్స్ బాడీ అండ్ మైండ్. ఇది చాలా అవసరం. ఆ విధమైన ఐకమత్యాన్ని, ఏకాగ్రతను, శ్రద్ధను, అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అన్నింటినీ కలిపి మనలో రగిలించే వ్యవస్థ యోగా. ఈ సర్వమానవ సౌభ్రాతృత్వానికి, సమన్వితమైన స్థానానికి చేరుకోవడానికి, సర్వతోముఖ అభివృద్ధికి యోగా ఉపయోగపడుతుంది. అందువలన ఇది కేవలం కొన్ని శారీరక ఆసనాలకు మాత్రం పరిమితమైంది కాదు. అంతర్గత శక్తిని మేలుకొల్పి మానవ చైతన్యాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడమే యోగా యొక్క ఉద్దేశం. ఇది మన మహర్షులు ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అందరూ కలిసి అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. ఇది ఒక జీవన వేదం. యోగా ఒక జీవన వేదం. దీన్ని పాటించి మనందరం కూడా, ఇది ప్రాచీనమైనదైనప్పటికీ ఈ ఆధునిక కాలానికి సంబంధించిన నిత్య నూతన శారీరక, మానసిక ఆరోగ్య శాస్త్రం, అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం. అందువల్ల నేను యువకులందరినీ, యువతీ యువకులందరికీ కూడా నేను పిలిపిస్తున్నాను. ప్రధానమంత్రి గారి పిలుపును అందుకొని రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరూ పాల్గొందాం. శారీరక సామర్థ్యాన్ని, మానసిక స్థైర్యాన్ని, ఏకాగ్రతను పొందామని చెప్పి అందరికీ నేను కోరుతూ ఉన్నాను. ఈరోజు మనం కానీ మంచి అలవాట్లు చేసుకుంటే ఆరోగ్యంగా మన భవిష్యత్తు కూడా మంచిగా నడుస్తుంది. వయసు పైబడ్డం అనేది ప్రకృతి నియమం. కానీ 60 ఏళ్ళు పైబడిన తర్వాత కూడా చురుగ్గా, ఆరోగ్యంగా జీవించడం అనేది యోగా సాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నేనేమంటున్నా అంటే, ప్రస్తుతం ఉన్నట్టే ఈ పాశ్చాత్య వ్యామోహం వలన, అనేక రకాల ప్రచార ప్రసార సాధనాల యొక్క ప్రభావం వలన సమాజం ఇవాళ ఏ దిశలో పోతుందో మనందరికీ కూడా తెలుసు. అల్లకల్లోలం అవుతుంది, శాంతి కొరవడుతుంది. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్, యూ కెనాట్ హ్యావ్ అటెన్షన్ అండ్ యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్ అండ్ యూ కెనాట్ హ్యావ్ రిటెన్షన్ అని చెప్పిన విషయాన్ని మనం అందరం గుర్తుంచుకొని ప్రశాంతతను అలవాటు చేసుకోవడం కోసం యోగాను మన జీవితంలో ఒక భాగం చేసుకోవాల్సిందిగా అందరికీ నేను పిలుపునిస్తున్నాను. యోగకు మతం లేదు. యోగకు మతాన్ని కానీ జోడిస్తే అది యతి మతం అవుతుంది. యోగా ఒక మతం కాదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్ అండ్ రీజియన్,
ఇండియా ఈజ్ వన్, వరల్డ్ ఈజ్ వన్, ప్రపంచం అంతా ఒకటే చెప్పినట్టు యొక్క అద్భుతమైన యొక్క సాధనం యోగా. కాబట్టి ఈ భారతీయ మూలాలు ఉన్న ఈ యోగా విద్యను విశ్వవ్యాప్తం చేస్తూ మన దేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచం అంతా మరింతగా వ్యాపింపజేసే ప్రయత్నం మనం అందరం చేయాలి. ఇది యోగా అంటే ఒక కలయిక, మనసుకి, శరీరానికి, ఆలోచనలకు, ప్రకృతికి మధ్య ఉన్న ఒక అవినాభావ సంబంధాన్ని, సమతుల్యాన్ని పంపిస్తుంది. ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరూ కోరుతుంది ఏంటంటే, ఒకటి నిత్యం యోగా చేయండి, రెండు ప్రకృతితో కలిసి జీవించండి. ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, చెట్టు ఇవన్నీ కూడా ప్రకృతికి మనకు అందించే గొప్ప వరాలు. వాటిని ఉపయోగించుకొని వాటితో స్నేహంగా ఉండడం ద్వారా మనం ముందుకు వెళ్ళగలం. నేచర్, కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అనే విషయాన్ని అందరూ గమనించి ప్రకృతితో కలిసి జీవించాలని చెప్పని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ ఒక రోగికి చికిత్స చేసే ముందు డాక్టరు ఆ యొక్క పేషెంట్ యొక్క మతం ఏందో కనుక్కోడు. అలాగే యోగాలో మతాన్ని వెతకడం కూడా అంతటి మూర్ఖత్వం అవుతుంది ఎవరైనా అలా ఆలోచిస్తే. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకోవాల్సిందిగా, దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఐక్యరాజ్య సమితిలో పెట్టిన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తిని మనం అందుకొని మన యొక్క భవిష్యత్తును మంచిగా ముందుకు తీసుకెళ్లి, ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు చెప్పారు, దాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ప్రయత్నం చేయవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యొక్క శ్రీ కిషన్ రెడ్డి గారికి, అలాగే హైదరాబాద్ నగరంలోని వివిధ రకాల యొక్క యోగా బృందాలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వివిధ సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. అందరూ ఒకసారి గట్టిగా జై హింద్. బయట జై హింద్, జై హింద్.